హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాన్ని ఏమంటామంటే యానోరెక్టల్ యాబ్సెస్ అంటారు. ఇదే ఫిస్టులాగా మారుతుంది అనమాట. ఫిస్టులాగా సైనస్గా మారుతుంది. సో అది ఎలా జరుగుతుంది అని మనము ఈ డయాగ్రామ్లో చూద్దాం. సో మనకు యానల్ కెనాల్ అంటే మనం మోషన్ పోయే ఏరియాని యానల్ కెనాల్ అంటాం అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది చూసారా, దీన్ని రెక్టమ్ అంటాం అనమాట. రెక్టమ్ అంటే మీరు తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ని రెక్టమ్ అంటాం అనమాట. స్టోర్ అయిన తర్వాత ఇది ఈ ప్లేస్ నుంచి బయటకు వస్తుంది. దీన్ని యానస్ అంటాం అనమాట. సో ఇది రెక్టమ్, యానస్. రెక్టమ్ అంటే ఏంటంటే మనం తిన్న ఫుడ్ మన మోషన్ అంతా స్టోర్ అయ్యే ప్లేస్. పొద్దున్న లేసి మనము ఈ పార్ట్ నుంచి బయటికి పంపిస్తాం. దీన్ని యానల్ కెనాల్ అంటాం అనమాట. ఈ రెక్టము యానల్ కెనాల్ చుట్టూ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ కలర్, ఇక్కడ ఒక గ్రీన్ కలర్. ఇవేంటంటే ఇన్ఫెక్షన్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు బయట ఎలా ఇన్ఫెక్షన్స్ వస్తాయో, మనకు బయట పుండ్లు ఎలా వస్తాయో, ఒక్కొక్కసారి బాయిల్స్ అనేవి ఎలా వస్తాయో, లోపల కూడా ఒక్కొక్కసారి మనకు ఇన్ఫెక్షన్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇది యానల్ కెనాల్ చుట్టూ యానోరెక్టల్ యాబ్సెస్ అన్నమాట. రెక్టము, యానస్, దీని చుట్టూ ఉండే యాబ్సెస్ని బేసిక్గా ఎప్పుడైతే పస్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే యాబ్సెస్ అంటాం. ఈ యాబ్సెస్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉండొచ్చు. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండొచ్చు. దీన్ని యాబ్సెస్ అంటాం అనమాట. ఒక్కసారి మీ బాడీలో పస్ ఫామ్ అయిన తర్వాత ఆ పస్ బాడీలో ఉండడానికి లేదు, అది బయటికి రావాలి. సో ఇది ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, లేకపోతే ఇది రెక్టంలోకి వెళ్ళి ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. సో ఎప్పుడైతే ఈ యాబ్సెస్లు లోపల తయారయ్యి అవి చిన్న హోల్ చేసుకొని ఇట్లా బయటకు వస్తాయో దాన్ని సైనస్ కానీ లేకపోతే ఫిస్టులా కానీ అంటామన్నమాట. సైనస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యానల్ కెనాల్, ఇక్కడ నుంచి ఒక ట్యూబ్ ఫామ్ అయ్యి ఇలా బయటకు వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంటే మీ యానల్ కెనాల్ దగ్గర స్కిన్ ఉంటుంది చూసారా, బయట స్కిన్. సో మీ బటక్స్ పై నుంచి ఇక్కడ డైరెక్ట్గా వస్తే దీన్ని ఏమంటామంటే సైనస్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా సైనస్ వచ్చింది. ఎప్పుడైతే ఈ యాబ్సెస్లో నుంచి ఇక్కడ ఓపెనింగ్ ఇట్లా బయటకు వస్తుందో, ఇక్కడ వస్తుందో, సో ఇక్కడ ఏమవుతుందంటే లోపల పస్ ఉంటుంది, ఒక్కొక్కసారి బ్లడ్ ఉంటుంది, పస్సు బ్లడ్ ఇలా బయటకు వస్తుంది అనమాట. దాన్ని సైనస్ అని మనం చెప్తాం. నెక్స్ట్ ఇది కామన్ ప్రాబ్లం కాదు, సైనస్ అనేది కామన్ ప్రాబ్లం కాదు, ఫిస్టులా అనేది కామన్ ప్రాబ్లం. ఫిస్టులా అంటే ఏంటంటే ఇదే యాబ్సెస్, ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక కనెక్షన్. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఆ యాబ్సెస్ మనకు అక్కడ ప్రీవియస్ స్క్రీన్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి ఏమవుతాయంటే పస్ మన బాడీలో ఉండడానికి లేదు. ఎప్పుడైతే పస్ ఫామ్ అవుతుందో అది బయటికి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే అది చిన్న ట్రాక్ట్ చేసుకొని ఇలా బయటకు వస్తుంది అనమాట. అదేవిధంగా అదే లోపలికి కూడా ట్రాక్ చేస్తుంది. ఇది మన యానల్ కెనాల్, ఇక్కడ మోషన్ ఉంటుంది, ఇక్కడ మోషన్ నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత యాబ్సెస్ ఫామ్ అయిన తర్వాత ఫిస్టులా ఫామ్ అవుతుంది. ఫిస్టులా అంటే లోపల ఒక సర్ఫేస్ని కనెక్ట్ చేస్తుంది, బయట ఒక సర్ఫేస్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మోషన్ అనేది ఇక్కడ నుంచి రావాలి, బటక్స్ పై నుంచి రావాలి. ఈ బటక్స్ పై నుంచి రావద్దు. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు మోషన్ దీంట్లోంచి వస్తారో మోషన్ దీని లోపలికి వచ్చి బటక్స్ పై నుంచి కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. అది మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉండొచ్చు. కొంతమందికి ఒకటి ఉండొచ్చు, కొంతమందికి రెండు ఉండొచ్చు, కొంతమందికి మూడు ఉండొచ్చు. ఇదిగో చూడండి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట ఇలా. సో ఎప్పుడైతే మీకు ఫిస్టులా ఉంటుందో ఫిస్టులాలోంచి దీంట్లోంచి బ్లడ్ రావచ్చు, పస్సు రావచ్చు, లేకపోతే మోషన్ కూడా ఇక్కడి నుంచి బయటికి రావచ్చు అనమాట. సో దాన్ని ఫిస్టులా అంటాం అనమాట. ఇది చాలా కామన్. ఫిస్టులా ఎందుకు వస్తుందంటే యాబ్సెసే ఫిస్టులా లాగా మారుతుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? అలోపతి కానీ, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ, జనరల్ సర్జన్ కానీ తీసుకునే ట్రీట్మెంట్ని మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. వాళ్ళకి ఏంటంటే దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు. ఎప్పుడైతే ఇది వస్తుందో మీ యానల్ కెనాల్ నుంచి ఇది మొత్తం ఓపెన్ చేసేసి కట్ చేసి దీన్ని తీసేస్తారనమాట. సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎన్నిసార్లు సర్జరీ చేసినా ఆ ట్రాక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ ఓపెన్ అవుతూనే ఉంటుంది. అంత సక్సెస్ఫుల్గా ఉండదు. నేను చూసిన చాలామంది యానల్ ఫిస్టులా కేసెస్ ఏంటంటే సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ సర్జరీ చేయించుకొని ఉంటారు. ఇంకా సర్జరీ చేయించుకోవడం ఇంకా మానేసి వాళ్ళు ఏంటంటే లాస్ట్కి ఇక్కడ అంతా క్లాత్లు పెట్టుకోవడం కానీ, ప్యాడ్స్ పెట్టుకోవడం కానీ తిరగడం నేను చాలామందిని చూశాను. అంత భయంకరమైన డిసీజ్ ఇది. బట్ హోమియోపతిలో దీనికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వితౌట్ సర్జరీ మనకు యానల్ ఫిస్టులాలో మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం ట్రీట్మెంట్ కనుక చేస్తే ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఈ లోపల ఏదైతే పస్ ఉందో, ఏదైతే చనిపోయిన మెటీరియల్ ఉందో అదంతా బయటకు వచ్చేసి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మనకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన ఏ యానల్ ఫిస్టులా పేషెంట్ ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మన వీడియోస్లో చూడండి, చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు. సో యానల్ ఫిస్టులాకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫిడికస్ హోమియోపతిలో మీకు దొరుకుతుంది అనమాట.
ఫిడికస్ హోమియోపతిలో యానల్ ఫిస్టులాకి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది, ఎందుకంటే మేము చాలా కేసెస్ ఇవి ట్రీట్మెంట్ చేశాము. సో ఫిడికస్ హోమియోపతి మీకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా, యూకేలో ఉన్నా, యూఎస్లో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, తెలుగు వాళ్ళు ఇంకెక్కడ ఉన్నా, సో మాకు వాళ్ళు ఆ రిపోర్ట్స్ పంపించి మాకు ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే మీకు చెప్తాం. అవి చేయించిన తర్వాత మెడిసిన్స్ అనేవి డైరెక్ట్గా మీ ఇంటికే పంపించేస్తాం, మీరు వాడుకోవచ్చు. లేదు నన్ను వచ్చి కలుస్తానన్న ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ కనుక్కొని ఆ బ్రాంచ్కి వచ్చి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. యానల్ ఫిస్టులాలో ఫిడికస్ హోమియోపతికి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది. అందుకు ప్రతి ఒక్కరూ ఫిడికస్ హోమియోపతిలో యానల్ ఫిస్టులాకి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.